ఈ డైరీ ఎవరు రాశారు? ఏంటి సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉంది? ఈ రాబరీ చేసింది నువ్వే ఆదిత్య, ఈ మర్డర్ చేసింది నువ్వే ఆదిత్య. ఈ రాబరీకి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం బ్యాగ్లో ఉంది. బ్యాగ్ టెర్రస్ పైన ఉంది. మావయ్య, నా బ్యాగ్ మిస్ అయింది మావయ్య. హలో హనిక, మొన్న నైట్ ముద్దు అడిగితే ఇవ్వలేదని డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ముద్దు పెడతావా? మా నాన్న చూసారు, పెద్ద గొడవైంది. పైగా ఫోన్ లో సెల్ఫీలు కూడా తీసావు. అరే అది నేను కాదా హనిక? అరే అర్జున్, సెకండ్లో కూడా జీవితం మలుపు తిరుగుతుందని అర సెకండ్ ముందే తెలిసింది. నా అనుకున్నవాడు 15 సంవత్సరాల తర్వాత నన్ను రైట్ టైంలో టార్గెట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రాబరీ, ఒక మర్డర్. హానికాకు ముద్దు పెట్టింది, మావి దగ్గర బ్యాగ్ తీసుకుంది, నాకు తెలియకుండా రూమ్లోకి వచ్చి ఇవన్నీ క్రియేట్ చేసింది. అర్జున్ ఎక్కడున్నావురా? అమ్మా, ఏమిటి ఆదిత్య? అర్జున్ 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 నన్ను ఎలాగైనా ఇరికించాలని ఒక మర్డర్ చేశాడు, ఒక రాబరీ చేశాడు. హానికాకు ముద్దు పెట్టి నన్ను ఇరికించాడు. నిన్న మావయ్య దగ్గర బ్యాగ్ తీసుకుని అందులో కత్తి పెట్టాడు. అర్జున్ లాగా ఉన్న నన్ను బుక్ చేయడానికి ఇవన్నీ చేశాడమ్మా. నా లైఫ్ ఏం చేశాడమ్మా వాడు? ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ రావడం ఏంటి? అమ్మా అర్జునే చేశాడమ్మా. 15 సంవత్సరాల తర్వాత నా మీద రివెంజ్ తీసుకోవడానికి ఇప్పుడు వచ్చాడమ్మా. 15 సంవత్సరాల క్రితం చనిపోయిన అర్జున్ ఇప్పుడు ఎలా వస్తాడు? నేను చెప్పేది నిజమమ్మా. అర్జున్ చనిపోయాడా? అవునరా, అర్జున్ చనిపోయాడు. నువ్వు చెప్పేది ఏంటమ్మా? చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా? అవునరా, నా కళ్ళ ముందే చనిపోయాడు. ఈరోజు వాడు తప్పనిసరిగా అందుకే గుడికి వెళ్ళి వస్తున్నా. అయ్యో భగవంతుడా. అర్జున్ అర్జున్ చనిపోయాడా? అర్జున్ లేనప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఎవరు? హానికాకు ముద్దు పెట్టింది ఎవరు? మావి దగ్గర బ్యాగ్ తీసుకుంది ఎవరు? ఈ లెటర్స్ రాసి ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? అర్జున్ లేనప్పుడు, నేను చేయనప్పుడు ఇంకెవరు?